బీఆర్ఎస్ పై మంత్రులు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కారును కూలగొట్టాలని పగటి కళ్ళు కంటున్నారని మంత్రి పొంగులేటి అన్నారు. గత సర్కార్ హయాంలో భూముల ద్వారా సంపాదించిన వేల కోట్లతో ఎమ్మెల్యేలను కొనాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యాన్ని పడగొట్టడం మీ తరం కాదంటూ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. మరోవైపు ధరణి పేరుతో బీఆర్ఎస్ సర్కార్ దగా చేసిందని మంత్రి సీతక్క ఆరోపించారు. భూభారతి విషయంలోనూ దళార్లను నమ్మొద్దని మంత్రి కొండా సురేఖ సూచించారు. ఆనాటి ముఖ్యమంత్రి ఆత్మగా ఉన్న ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు, మనం ఈ భూభారతిని లాంచింగ్ చేసుకున్నాం, ఇంకా కొన్ని గంటల్లో లాంచింగ్ జరుగుతుంది అనగా ఆ ఎమ్మెల్యే గారు అంటాడు, రియల్ ఎస్టేట్ చేసే బడా బాబులు గత ప్రభుత్వం దళారీలుగా ఉండి ఆ చట్టాన్ని ఉపయోగించుకొని హైదరాబాద్ చుట్టూ వేలాది ఎకరాలు కబ్జా చేసిన భూముల ద్వారా ప్రజల సొమ్ము, పేదోడు సొమ్ము అక్రమంగా వేల కోట్లు సంపాదించిన డబ్బుంది. ఆ డబ్బు పెట్టి ఈ ఇందిరమ్మ రాజ్యాన్నట పశువుల్లో సంతలో పశువులను కొన్నట్టు మన శాసనసభ్యుల్ని ఆ బడాబాబులు ఇచ్చే వేల కోట్లు పెట్టి కొని ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అనుకుంటున్నారట. కూలగొట్టనిద్దామా? కూలగొట్టనిద్దామా? అది వాళ్ళు పగటి కలలు కంటున్నారు. భూమి అనేక రకాలుగా మనకొక ధైర్యం, కాబట్టి ఈ ధైర్యాన్ని ధరణి పేరుతో గత 10 సంవత్సరాలలో దగా చేయడం జరిగింది. వాళ్ళు గతంలో అసలు భూమి కనపడకున్నా భూమి ఉంటే వేరే వాళ్ళది ఆక్రమించుకోవడం, పాపం అరగోస పెట్టినటువంటి దాఖలాలు కనబడ్డాయి. వాటన్నింటినీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే అర్హత ఉందో, ఎవరికైతే చెందుతుందో వాళ్ళకే ఈ భూమి దక్కాలనేటువంటి లక్ష్యంతో కొత్త చట్టానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఏ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలన్నా నిష్పక్షపాతంగా, అవినీతి రహితంగా చేపట్టాలన్నా కూడా ఎవరో ఒకరు మధ్యలో ఒకరు తయారవుతారు. అటువంటి వాళ్ళు దీన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఎవరి మాటలు కూడా నమ్మాల్సిన అవసరం లేదు, ఎవరి ఆసరా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు.